అందరికీ నమస్తే. ఒక చిన్న వీడియో చూద్దాం. ఇక్కడ మనకి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి సారు మాక్సిమం అందరికీ తెలుసు తెలంగాణలో. ఎందుకంటే ప్రధానమైనటువంటి జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పనిచేసినారు. ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్గా విధులు నిర్వర్తించి ఒక ఆఫీసర్ లాగా కాదు, జిల్లా ప్రజలందరికీ కూడా కుటుంబంలో ఒక వ్యక్తిగా పనిచేసి ఆ జిల్లా నుంచి వేరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ అయ్యి వెళ్ళిపోతా ఉన్నారు. నిన్న ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించినటువంటి వీడ్కోలు సభ లాస్ట్ కాల్లో సారు భావోద్వేగానికి గురైనారు. ఎందుకంటే అక్కడ ఒక అధికారిగా పనిచేయలేదు. ఎందుకని చెప్తా ఉన్నామంటే ఈ మాట ప్రతి ఒక్కరు కూడా శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా ఖమ్మం జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టరేట్ ముజామిల్ ఖాన్ గారి గురించి మాట్లాడినాయి. అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి ఖమ్మంలో చాలా మార్పు తీసుకొచ్చారు. ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి సారు ఎక్కడో ఒక దగ్గర మనం స్కూళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం. ఎక్కువగా పాఠశాలల దగ్గర 5 ఏళ్ళు 10 ఏళ్ళు సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఆ సార్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా ఉందని అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా భావోద్వేగానికి వెళ్ళిపోయి సార్ మీరు వెళ్ళిపోద్దని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా నిన్న కన్నీటి పర్యవంతమైనటువంటి సన్నివేశం ఇది. సార్ కూడా జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకొని వెళ్తుంటారు. ఎంతో మంది అధికారులు వస్తుంటారు, జిల్లాల్లో పనిచేస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల మనిషిలాగా పనిచేసినటువంటి సారు నిన్న బదిలీ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం సారు కన్నీటి వాటన్నిటిని కూడా మెమోరీస్ అన్నిటిని గుర్తు చేసుకుంటా కన్నీటి పర్యవంతమైనటువంటి సందర్భం. జిల్లాలో సారు చేసినటువంటి ప్రతి పని కూడా అద్భుతమే. దాంట్లో కొన్ని చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జిల్లాలోని వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మొత్తం ఖాళీ అయిపోతా ఉంది. విద్యార్థులు ఎవరు ముందుకు వస్తలేరు జాయిన్ కావడానికి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అక్కడ పోతే వస్తువులు బాగుండవు, అది అంతా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఆ పాఠశాల మూత పడిపోతుందేమో అనేటటువంటి సందర్భం వచ్చేసినది. ఆ ఒక్క పాప అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ సందర్భంలో సార్ అక్కడికి పోయింది. అడిగి పోయి మొత్తం స్కూల్ని చేంజ్ చేసేటటువంటి ప్రక్రియ ఆయా అద్భుతం. అది ఒకసారి చూద్దాం. ఈ పాప మొత్తం పెయింటింగ్ అయిపోయింది స్కూల్కి. ఆ పాప ఫోటోని అక్కడ ఉన్నటువంటి స్కూల్ గోడ మీద పోస్టర్ చేయించినారు. మంచిగా పోస్టర్ చేయించడం, తర్వాత అక్కడ ఆ గ్రీటింగ్స్ కావచ్చు, లేకపోతే రకరకాల పెయింటింగ్స్ వేపించి 5 లక్షల రూపాయలతోటి విత్ ఇన్ ద స్పాట్ లో మొత్తం పెన్షింగ్ వేయించి వాష్రూమ్స్ కావచ్చు అక్కడ ప్రజలకి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ గ్రామస్తులతో అందరితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపిస్తా. స్కూల్ పంపిస్తే సౌకర్యాలు లేవు మీరు అంటారు. టీచర్ గారు టైంకి వస్తారు, ఇంగ్లీష్ విద్య చెప్తారో లేదో ఇవన్నీ కదా మన భయాలు. అవన్నీ మేము తెలిస్తే పంపిస్తారా మా దగ్గరికి? మేమేమంటాం, ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి, ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఉన్న జిల్లాలో స్వయంగా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను చెప్పండి. ఇప్పుడు కానీ ప్రైవేట్ వాడు మిమ్మల్ని తిట్టించుకుని ఇలా మాట్లాడారు.
చెప్పారా? ఎవరైనా పిలిపించుకొని నా పిల్లలని చెప్పారా? ఫీజు గురించి మాట్లాడారు. అదేగా జనంలో ఉన్న నమ్మకం, మార్కెటింగ్ చేయలేక ఎన్ని మంది ఇస్తారు? 90% అయితే నాకు 20 మంది పిల్లలు కావాలి మీరు రావండి. స్కూల్ మళ్ళీ అవాయిడ్ చేయాలి. ప్రజెంట్ అయితే 12 మంది వస్తున్నారు. అసలు ఈ సంవత్సరం కంటిన్యూ అయితే నెక్స్ట్ పెరగచ్చు స్ట్రెంత్. 20 మంది కావాలి. 20 మంది డిస్కౌంట్ చేసినంత నేను ఇస్తాను. స్కూల్ పైన నమ్మకం రావాలి. సంవత్సరం 2 సంవత్సరాలు శ్రమ పడుతున్నాం. మాకు వచ్చిన కష్టం ఏంటంటేనే చూడండి, నాకున్న 1500 స్కూళ్ళలో 60 స్కూళ్ళు పూర్తి కోసం రెడీ ఉంది. పిల్లలు రాక 100, 200, 300, 400 మూసుకున్న తర్వాత అప్పుడు గ్రామానికి తెలుస్తుంది, అరే నా స్కూల్ ఉంటే బాగుండే కదా. అప్పుడు ప్రైవేట్ వాడు ఏమనుకుంటాడు, కాంపిటీషన్ లేక 2 రెట్లు పెంచుతాడు. అప్పుడు 2 రెట్లు పెంచుతాడు, వస్తే నా దగ్గర రా లేకపోతే పో అంటాడు. అప్పుడు ఏమవుతుంది, మీరు చదివిన స్కూల్ కదనే, మీరు చదివిన స్కూల్, మీకు నమ్మకం ఉందా మీ స్కూల్ పైన? మరి మీరు గ్రామంలో చర్చ పెట్టండి, నాకు 20 మంది పిల్లల్ని, మీకు ఏం కావాలన్నా మేము అందిస్తాం, కానీ నాకు 20 మంది పిల్లల్ని ఇవ్వండి, ఖర్చు పెట్టండి. మీకు ఒక్క సౌకర్యం కూడా వాడు ఏమి ఇచ్చినా నాకు 2 రెట్లు ఎక్కువ ఇచ్చే బాధ్యత మాది. ఒక్క 6 నెలల్లో వాళ్ళు ఇంగ్లీష్ లో వచ్చి ఇంటర్ హై డాడ్ బాగున్నారని చెప్పేవారు వెంటపడతాం. అర్థమైందా? ఇంగ్లీష్ విద్య వెంటపడి మనం ఇప్పుడు ఊహించిన పద్ధతిగా వాళ్ళు మాట్లాడేలా చూసుకోవడం బాధ్యత మాది. సరేనా? ఇంగ్లీష్ లాబొరేటరీ కూడా పెట్టిస్తున్నారు ఏసీఎల్ గారు, కంప్యూటర్ ఇచ్చి 2 ఇంగ్లీష్ మాట్లాడడానికి. మనం స్పోకెన్ ఇంగ్లీష్ అంటే హైదరాబాద్ లో వాళ్ళు మాట్లాడినట్టు మా పిల్లలు మాట్లాడాలి. సరేనా? అది కూడా శాంక్షన్ చేస్తున్నారు, ఏసీఎల్ గారు ఇస్తారు, జాన్సీ గారు ఇస్తారు. సరేనా? ఏం కావాలన్నా అడగండి. నాకు 20 మంది పిల్లల్ని 10 రోజులు ఇవ్వండి. వాడు ఏమి ఇస్తాడు మీకు, వాడు డబ్బులు తీసుకుంటాడు. నేను మీకు ఏం కావాలో నేను అడుగుతున్నాను. అర్థమైంది కదా? నమ్మకం పెట్టండి, కలెక్టర్ పైన నమ్మకం పెట్టండి. ఇస్తారు సార్ అనుకుంటే నాకు 20 మంది పిల్లల్ని ఇవ్వండి. ఇంత డేర్గా చెప్పేటటువంటి కలెక్టర్ ఉంటాడు ఏడన్నా? ప్రైవేట్ స్కూల్ వాడు ఏమి ఇస్తా ఉండో దానికి డబల్ నేను ఇక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అంటున్నారు. వస్తారు అధికారులు, వస్తారు కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు అడవుడి చేస్తారు, పోతారు. కానీ ఇంత భరోసా ఇచ్చేటటువంటి కలెక్టర్ని మనం ఎక్కడ చూడలేదు. మరి ఇంత బేషరత్తుగా ఏది కావాలంటే అది 6 నెలల్లో మీ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి బాధ్యత తీసుకుంటా అని చెప్పి కలెక్టరు ముఖాముఖిలో చెప్తున్నాడు. వీడియో తీస్తున్నటువంటి సందర్భంలో చెప్పేస్తున్నాడు అనమాట. అంటే ఎంత ప్రభుత్వ స్కూళ్ళని స్ట్రెంత్ పెంచాలి, చెయ్యాలి అనేటటువంటి కాన్సెప్ట్ మారిపోయింది అక్కడ మొత్తం. ఇప్పుడు పాఠశాల మీరు వెళ్ళి చూడండి, అక్కడ స్ట్రెంత్ పెరుగుతా ఉన్నారు. ఒకసారి కలెక్టర్ విజిట్ చేసినాడు, ఇట్లా మాట్లాడాను అనే అది చాలు కదా. స్టాఫ్ కూడా మొత్తం మెరిగిపోయినారు. అంతేకాకుండా విద్యార్థులతో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లోనే ఉన్నాడు. అక్కడ రైతులతో మాట్లాడినాడు, హాస్పిటల్కి వెళ్తాడు. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం ఈ దిశగానే పనిచేసిండు తప్ప ఊక మనం పొద్దుగూకల ఏసీ రూమ్లోనే కూర్చోవాలి, సంతకాలు పెట్టాలి, ఈ ఆలోచన లేదు సార్కి. విద్యార్థులతో కూడా నేరుగా స్కూల్ కన్నా మంచి స్కూల్ లేదు, నాకు చదువుకోండి అని చెప్పండి. చెప్తావా? మిగతా వాళ్ళందరికీ అదే అవకాశం ఇస్తాము. అయినా ఇప్పుడు అది చెప్పి ఈ స్కూల్ ప్రాంతంలో స్కూల్ అయినా చాలా శ్రమ చేసే కాబట్టి మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా. కానీ శ్రమ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారని మర్చిపోకండి. సమాజానికి ఇది చేస్తాను రోజు రోజు మనసు హాస్టల్ పిల్లలతో కింద కూర్చొని ఫ్లోర్ మీద కూర్చొని ఏం చేయాలి? అలా చేసిన వాటికి ఇంకేమన్నా ఆపగలగదు. నేను ఎన్ని స్టాప్ చెప్పండి. చుట్టూరు కొన్ని మంది వచ్చి నువ్వు అమ్మాయి నీతో అవ్వదు, నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో, నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం రాయి, చిన్న ఉద్యోగం తీసుకో, కిరాణా కొట్టు పెట్టుకో, పెళ్లి చేసుకో, నీకు పెద్ద పదవులు ఎక్కువ, నీతో ఎలా అవుతుంది, సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళని మనం ఏం చెప్తాం? నీ జీవితం నువ్వు చూసుకోవాలా, నా జీవితం నేను చూసుకుంటాం అని చెప్తా కదా. చేస్తారు కదా. వెనుక పడతారా? ఎవరన్నా పాటిస్తారా? ఇస్తున్నారు. మీరు ఎంత ఎదిగితే అంత సంతోషం రా. మాకు మీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా? 10 సార్లు అన్న చెప్పుంటాడు, సమయం లేక రాలేపోయా, రావాలి సార్ మీరు, రావాలి సార్ మీరు, రావాలి సార్ మీరు. కంప్యూటర్ పెట్టింది మీ అన్న, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న. నిజంగా ఒక అన్నలాగా మీకు ఉన్నారా? మీతో చూడండి, బాగా ఎదగలరా. మీ వయసులో మొక్కలాగల మీరు మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరిగిస్తే ఎదుగుతుంది. వయసు గడిచిన తర్వాత అది సన్నగా చెట్టు అయిన తర్వాత ఎంత వేసినా ఎదగలండి. మీ వయసు అలాంటిది. ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం ఫుడ్, అది కూడా ఇంపార్టెంట్. చదువుతో సహా మేనేజ్ చేసుకోండి. ఇంకేం కావాలన్నా మనకి ఇక్కడ ఎనీ అదర్ రిక్వైర్మెంట్ అంత బాగానే ఉందా? ఇప్పుడు చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, మళ్ళీ చూసి అందించాల్సిన అందిస్తాం. ఓకే, మీరు మాకు ఇచ్చే మాట ఏంటి? అద్భుతంగా చదువుతారు,
చిన్న ఆలోచన వద్దు, చిన్న ఆశలు వద్దు, అన్నిటికన్నా పెద్ద పోస్ట్, అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు, అదే మీ టార్గెట్, సరేనా? అందిన తర్వాత ఒక మాట ఇస్తున్నారు, వచ్చి ఒక 10 మందిని ఆదుకుని వెళ్తారని మాట ఇచ్చారు. గుర్తుపెట్టుకుంటాం కదా? అందరికీ సంతోషం, మళ్ళీ ఒకసారి కలుగుతుంది, సరేనా? కాంపిటీషన్ అనుకోకండి, మీకు తెలిసింది వాళ్ళకి నేర్పించండి, వాళ్ళకి తెలిసింది మీకు నేర్పిస్తారు. కలిసి చేస్తేనే మీకు ఒక ఫ్యామిలీ లైక్ అట్మాస్ఫియర్ లో చదువుకుంటారు. ఇక్కడే నేను కత్రోట్ ఉంటానని అనుకున్నారు అనుకోండి, ఇట్ విల్ నాట్ హెల్ప్. ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు ఎంత చదివినా మీరు ఓన్లీ 10% ఆఫ్ ద సిలబస్, 90% వేరే వాళ్ళు చదువుతున్నారు, వేరే చెప్తున్నారంటేనే నేర్చుకుంటారు. ఇది నా ఎగ్జామ్, వాడి చెప్తే నాకు పోతున్నాను అనుకున్న మనసులో పెట్టుకున్నారు అనుకోండి, వీఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్వింగ్ ఆఫీసర్స్ అండి. ఈ ఆలోచన మీరు ఆఫీసులోకి వచ్చారంటే ఎవరు చెప్తారండి ఇట్లా? ఎంత క్లారిటీగా కలెక్టర్ అంటే ఎంత బిజీ ఉంటారు. ఇవాళ ఆఫీసులలో, ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసే చిన్న ఉద్యోగి కూడా ఎంత బిజీగా ఉంటున్నాడు. అలాంటిది విద్యార్థులతోటి నేలపై కూర్చొని, మనకి వేరేలా ఉండొచ్చు, ఆ వీడియో చూసే వాళ్ళందరికీ వేరేలాగా ఉండొచ్చు, కానీ అక్కడ కూర్చున్నటువంటి విద్యార్థుల ఆలోచన వేరే ఉంటుంది. అరే, జిల్లా కలెక్టర్ గారు వచ్చి మనకు చెప్తా ఉందని అనేది వాళ్ళు చదువుకునేంత కాలం కూడా గుర్తుంటుంది. అయ్యి కలెక్టర్ ఇట్లా వచ్చి మాకు చెప్పినాడు, జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది తెలుసా. ఇంట్లో వాళ్ళు కూడా బిజీ అయిపోయి, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి ఫుడ్ తినాలి, చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి అని ఒక కలెక్టర్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఇంత బిజీ షెడ్యూల్లో అక్కడ పాఠశాలల దగ్గరికి వెళ్ళి ప్రధానంగా అక్కడ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు. హాస్టళ్లలో ఎవరెవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి జాగ్రత్తలు చెప్పేటటువంటి ప్రయత్నాలు అక్కడ కలెక్టర్ గారు చేసిరు. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా హాస్టల్స్ ఏవైతే ఉన్నాయి, ప్రభుత్వ హాస్టల్స్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, అక్కడ చదువుకునే వాళ్ళకి భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం ముజామిల్ ఖాన్ గారు చేసినారు. అక్కడ ఇది నాది, నేను కాపాడుకుంటాను, నువ్వెవరు అడగడానికి అనేది మంచి ఆలోచన కాదండి. సమాజానికి మంచిది కాదు, అధికారికి మంచిది కాదు. ఇప్పుడే ఆలోచన మనసు నుంచి తీసి పక్కన పడేయండి. ఓకే. మూడోది, సో ఇట్లా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా చేసుకుంటా, ఇంకా అభివృద్ధి కూడా అర్బన్ పార్క్ ని ఏర్పాటు చేసిండ్రు. ఖమ్మంలో చాలా అద్భుతమైనటువంటి పార్క్ ని ఏర్పాటు చేసినటువంటి ఆ ఘనత కూడా సారుదే. అక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఒక్కసారి ఇది కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, వెలుగుమట్ల అర్బన్ పార్క్ ఖమ్మం. అక్కడ నుంచి వెళ్ళి ఇంకా సాయంత్రం పూట కానీ హాలిడేస్ టైంలో కానీ బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతా ఉంది అని చెప్పేసి ఒక పార్క్ ని నిర్మించారు అక్కడ. ఇదంతా పార్క్ ప్లేస్. ఖమ్మం ప్రజలకి అక్కడ లకారం చెరువు తప్ప పార్కులు, లకారం చెరువును కూడా చాలా డెవలప్ చేసారు. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయించారు. కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిండ్రు. అక్కడ వచ్చేదానికి పోయేదానితో పాటు పార్క్ కూడా ఉంటే బాగుంటది అని చెప్పి ఖమ్మం ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో సో అది చేయించేటటువంటి ప్రయత్నం చేశారు. Modernized things. These are very departmental execution. All are routing morning. సో ముందే ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది ఏమైతుంది అని చెప్పేసి అక్కడ పార్కును కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అదొకటి చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వచ్చేసేసి మీకు కొన్ని మాత్రమే చూపిస్తా ఉన్నా. సార్ చేసినటువంటి ప్రధానమైనవి మీకు కొన్నే చూపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేది, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఒక ఆమె ఇగో ఇక్కడ మీకు స్క్రీన్ పై కనపడుతున్నారు ఏకే ఖాన్ గారు.
మాజీ డీజీపీ, ఆర్టీసీలో కూడా పనిచేసినారు. ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నటువంటి ప్లేస్లో పనిచేసినటువంటి వీరి కుమారుడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ముజామిల్ ఖాన్ సార్. ఇంకొక స్క్రీన్ పై కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఈమె దివ్యాంగురాలు. అక్కడ ఒక సెంటర్లో, ఖమ్మం సెంటర్లో ఇదిగో చూడండి, పల్లీలు అమ్ముకుంటా ఉంటుంది. పల్లీలు అమ్ముకుంటా ఉంటుంది. ఆమెకి లేవు, కాలు చేతులు లేవు, సరిగా లేవు అంటే మొత్తం దివ్యాంగురాలు అనమాట. ఆమె పల్లీలు అమ్ముకుంటా అంటే సార్ ఎక్కడికి పోయింది, డైరెక్ట్గా పోయి ఆమెకి లోన్ ఇచ్చేసినాడు. ఏందమ్మా నీ పరిస్థితి ఎట్లుంది ఏంది అని చెప్పేసానంటే, సార్ ఏదో చిన్నగా నడుపుకుంటున్నా సార్, సరిపోతలేదు కుటుంబానికి, ఏదో ఒకటి కావాలి సార్ అంటే వెంటనే ఆమెకి ₹1,00,000 లోన్ విత్ ఇన్ ద స్పాట్ శాంక్షన్ చేసేసారు. శాంక్షన్ చేసి నువ్వు కొంచెం పెద్దగా పెట్టుకో, ఒక చిన్న ప్లేస్ చూసుకొని ఏర్పాటు చేసుకో అని చెప్పేసి ఆమెతో నేరుగా వెళ్ళి అక్కడ మాట్లాడి. ఇదే ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి విజువల్స్. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేది. ఇక ఎక్కువ విద్యార్థుల మీదనే ఉండేది. ఎందుకంటే ఇలా చిన్నప్పుడే వాళ్ళ భవిష్యత్తు మంచిగా చెప్తే పెద్ద అయిన తర్వాత ఉపయోగపడతారని చెప్పి. ఏ రోజు కూడా మీరు చిన్న పోస్ట్ కోసం కాదు, జిల్లా స్థాయి పోస్ట్లో మీరు ఉండాలని చెప్పేది. హాస్టల్ని ఎప్పటికప్పుడు విజిట్ చేసేది. హాస్టల్ ఎప్పుడు విజిట్ చేస్తారు, ఎందుకు పోతానులే, ఏం పోతానులే అన్నట్టు ఉంటుంది. అవునా కాదా? కానీ ఎప్పటికప్పుడు హాస్టల్లో ఉండేది. రైతుల పట్ల కూడా, రైతులకు నేరుగా పొలాలలోకి పోయి, అవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే ఇదంతా ఏదో కావాలని చెప్పడం కాదు. ఆ జిల్లా నుంచి పనిచేసి వేరే దగ్గరికి బదిలీ అయిపోయి పర్ఫెక్ట్గా ప్రజల కోసం పనిచేసినటువంటి ఆఫీసర్ గురించి మాట్లాడుకోవడం మన బాధ్యత. కలెక్టర్ అంటే జిల్లాని మొత్తానికి మార్చాలి. కలెక్టర్ కరెక్ట్గా ఉంటేనే కదా కింద పంచాయతీ సెక్రటరీ వరకు కూడా, కలెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటేనే కింద పంచాయతీల సెక్రటరీ కూడా బాగా చెప్తా పనిచేస్తాడు. కలెక్టర్ గారు అంతే సంగతులు అనుకుంటే వ్యవస్థ మొత్తం ఆగమాగం అయిపోతుంది. అవునా కాదు? ఖమ్మంలో సెటరేట్ అయింది అదే. ఇగో అధికారులతోటి సమావేశం మనకు చూస్తా ఉన్నాం. ఇగో ఇక్కడ రైతులతోటి మాట్లాడుతూ ఉన్నారు కూర్చొని. నేరుగా రైతుల వద్దకు వెళ్ళి, రైతులు ఏదైనా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారంటే కథం అక్కడ కారు ఆపటం, వెళ్ళిపోవటం, కూర్చొని వాళ్ళతో మాట్లాడటం. అసలు ఎట్లా ఎరువులు ఎట్లున్నాయి, ఎట్లా దొరుకుతా ఉన్నాయి, తర్వాత విత్తనాలు ఎలా ఉన్నాయి, దొరుకుతున్నాయా లేదా, విత్తనాలన్నింటినీ కూడా సమకూర్చిర్రు అక్కడ. ఒకవేళ ధాన్యం కొనాలంటే ముందుగానే ఇవన్నీ అక్కడ ప్రజలను అడిగినా కూడా చెప్తారు కలెక్టర్ గారి గురించి. ఇగో ఆరాంసే కింద కూర్చుంటే, ఎక్కడికి పోయినా కానీ కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ మనిషిగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మెలగాలి. అలాంటి పరిస్థితులు కాబట్టే అక్కడ ప్రజలతోటి అంత మమేకంగా పనిచేశారు కాబట్టే ఇలా ఆనంద బాష్పాలు, భావోద్వేగం గురైనటువంటి సందర్భం మనం చూసినాం. ఇగో చూడండి ఇక్కడ రైతులతోటి. ప్రధానంగా ఇంకొక అంశం కూడా ఏంటంటే, అక్కడ 3 మంత్రులు ఉంటారు ఖమ్మంలో. ఖమ్మంలో 3 మంత్రులు కూడా మామూలుగా కాదు. ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అక్కడే, తర్వాత వచ్చేసేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడే, కీలకమైనటువంటి మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి కూడా ఖమ్మంలోనే ఉంటారు. వీళ్ళు 3 ఖమ్మమే. అలాంటి 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో బాజాప్తా పనిచేసింది. ఇంకొక అంశం కూడా నేనేం చెప్పాలంటే, ఖమ్మంలో వరదలు వచ్చేసినాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వరద ఖమ్మంలో వచ్చింది పోయిన సంవత్సరం. మున్నేరు బ్రిడ్జ్ అంతా కూడా కొట్టకపోయి జనాలంతా కూడా పోతే, అట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా హ్యాండ్లింగ్ చేసినటువంటి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిండు. ప్రాణాలు కోల్పోకుండా అక్కడున్న మంత్రులకు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చిండు. ఇలాంటి అధికారులు ఉంటే, ఇట్లా ప్రతి కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, సరే వేరే కలెక్టర్ను ఉద్దేశించి మనం మాట్లాడతలేము, వాళ్ళు కరెక్ట్ కాదని మనం చెప్తలేం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కలెక్టర్ అందరికీ పెద్ద సిఎస్ రామకృష్ణ గారు కూడా చెప్పిండ్రు. కొంతమంది కలెక్టర్లు సొంత ప్రయోజనాల కోసం, సొంత పనుల కోసమే చేసుకుంటారు తప్ప ప్రభుత్వ పనులు చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదని చెప్పి వీళ్ళే చెప్పారు. ప్రభుత్వ పెద్దలే చెప్పింది. కానీ ఇగో ఇలా ఉండాలి అని చెప్పి అనేక సందర్భాల్లో, ఎందుకంటే ఇక ముఖ్యమంత్రి లేకపోతే మంత్రో ఈ కలెక్టర్ బాగా పనిచేస్తాడు అని చెప్పేసి అంటే ఇంకో కలెక్టర్ ఎక్కడ ఇదవుతాడని చెప్పేసి చెప్పలేని సందర్భం. కానీ ప్రజల దగ్గర నుంచి మనలో పొందుకున్నటువంటి ముజామిల్ ఖాన్ గారు ప్రస్తుతానికి పౌర సరఫరా సివిల్ సప్లై డిపార్ట్మెంట్, తెలంగాణ సివిల్ సప్లైస్ అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ కి డైరెక్టర్ గా మరి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఆల్రెడీ ఖమ్మం నుంచి బదిలీ అయినరు. మొత్తం హోల్ తెలంగాణ మొత్తానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో
చాలా కీలకమైనటువంటి బాధ్యత అది. దానికి డైరెక్టర్గా ఎన్నికవుతా ఉన్నారు సార్. ఎక్కడున్నా సరే, మరి ఎక్కడున్నా కూడా పేద ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో సారు మంచిగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆయన గారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి మనం కూడా మరి కోరుతా ఉన్నాం. ఇంకా ఎక్కడున్నా సరే ఆయన ఎక్కడున్నా కూడా ఆయన యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మంత్రులంతా కూడా కూర్చోబెట్టి సమీక్ష నిర్వహించేటటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాడు. ఇక సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ఏ సమావేశం నిర్వహించినా కూడా బాజాప్తా ప్రభుత్వానికి ప్రజలకి ఇవి కావాలి, ఇది అవసరం ఉంది సార్, ఇట్లా చేయాలని చెప్పి డైరెక్ట్ గా చెప్పేటోడు సార్. ఎందుకంటే ఎక్కడ మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడే ఇలా మాట్లాడగలుగుతాం. అది కూడా ఒక చిన్న శాంపిల్ చూద్దాం మనం. లోకసభ సభ్యులు సారి గారికి, శాసనసభ సభ్యులు గౌరవనీయులు అందరికీ, సహాధికారులందరికీ, సభ్యులు ఇది ఎక్కువగా ఎరుపాలెం మధుర మండలాల్లో 2 మండలాలకు పరిమితమై మొదలైంది సార్. ఆ 2 మండలాల్లో మనకి భారీ వర్షం వల్ల వైరా వాగు పొంగడం వల్ల సార్, వైరా వాగు పొంగడం వల్ల మా మధుర మున్సిపాలిటీలో దాదాపు ఒక 6 వార్డులు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి సార్. దాని తర్వాత ఒక 6 గ్రామాల పైన కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలయ్యాయి సార్. ఇదంతా 7:30 వరకు మాకు సమాచారం అందంగానే సార్ ఆ రోజు మధ్యాహ్నమే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు ఒక కాన్ఫరెన్స్, కలెక్టర్స్ టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్. కాన్ఫరెన్స్ లో ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అధికారులందరినీ ముందుగానే అలర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్. రెస్పాన్స్ టైం ఒక 35-40 మినిట్స్ లో అధికారులందరూ రంగంలో ఉండి మధుర మున్సిపాలిటీలో ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసుకుంటూ 6 రిలీఫ్ క్యాంప్స్ కి షిఫ్ట్ చేయడం ఇమీడియట్ గా జరిగింది సార్. ఫుడ్ ఇతర సౌకర్యాలు కూడా అందించడం జరిగింది సార్. గ్రామాల్లో వివిధ కారణాల వల్ల ఒక 6 చిక్కుకోవడం వల్ల వివిధ స్థాయిలో మేము ట్రై చేసాం సార్. కానీ స్వయంగా వెళ్ళి పని వచ్చింది కాబట్టి కమిషనర్ గారు, నేను, డిప్యూటీ సీఎం గారు కూడా వాజ్ కైండ్ ఇనఫ్ టు అరైవ్ అట్ ది స్పాట్ సార్. సో సేవ్ చేయాల్సిన వాళ్ళందరినీ ఫస్ట్ డే వితౌట్ లాస్ ఆఫ్ లైఫ్ యూఆర్ ఏబుల్ టు సేవ్ ఎవ్రీబడి సార్. ఇదే డిప్రెషన్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి జిల్లా సెంట్రల్ ఏరియాకి నార్త్ వెస్ట్ కు వెళ్ళడం వల్ల సార్ ఖమ్మం, కూసుమంచి, ఇక్కడ మన నార్త్ లో తిరుమలపాలెం వైపు వి స్టార్టెడ్ సీయింగ్ వెరీ హెవీ షవర్స్ సార్ విత్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ సార్. ప్యాటర్న్ ఇక్కడ మనం గమనించాల్సింది సార్, దాదాపు 30 నుంచి 40 నిమిషాల్లో సార్ ప్రతి సైట్ లో వి స్టార్టెడ్ సీయింగ్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ రెయిన్ ఫాల్ సార్. ఫ్లాష్ ఫ్లడింగ్, హెలికాప్టర్ రిలీఫ్ అనేది ఆపరేషన్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల సేఫ్ సార్. రాత్రి 10:30కి వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్ నెట్వర్క్ కాదు, నెక్స్ట్ డే రిలీఫ్ మొదలు పెట్టాం సార్. సార్ హెల్త్ పరంగా బ్రీఫ్ గా సార్, వీఆర్ ఆల్రెడీ ప్రొవైడెడ్ హెల్త్ క్యాంప్ సార్. రిలీఫ్ సెంటర్స్ లో తమకి ముందుగానే తెలిసినట్టు సార్ రావడం పోవడం ఉంటుంది, ఎక్కువ అక్కడ ఉండడం జరగదు సార్. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇక్కడ వచ్చి లంచ్ డిన్నర్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది సార్. అదే మాదిరిగా ఇక్కడ అడ్వైస్ ఇవ్వడం కూడా పెట్టాం. ఇట్లా వరదలు ముంచెత్తినప్పుడు ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, లేదా చీఫ్ సెక్రటరీ గారికి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, అన్ని కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఖచ్చితంగా డెలివరీ ప్రభుత్వ హాస్పిటల్లోనే చేయాలి అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొచ్చినారు. ఆడపిల్ల పుడితే స్వీట్లు తీసుకెళ్లి పంచడం, ఎందుకంటే ఆడపిల్ల పుడితే ఇలా కొద్దిగా భారంగా ఫీల్ అయ్యేటటువంటి ఈ రోజులలో కాదని చెప్పి ధైర్యంగా భరోసా ఇవ్వడం, స్వీట్లు పంచడం, ఇట్లా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఖమ్మం జిల్లాలో చేసిరు. అటు అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తూ చేసినటువంటి ముజామిల్ ఖాన్ గారు ఇప్పుడే మనం చూసినాం. ఆయన ఆనంద బాష్పాలు, భావోద్వేగమైనటువంటి ఇది. ఆ తర్వాత ఇది జిల్లా ప్రజలంతా కూడా చూసి, అరే సార్ కలెక్టర్ అంటే ఎట్లుండాలి, అధికారి అంటే ఎట్లుండాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంలో మరి కొత్త ప్రదేశంలోకి ఆయన విధులు మరి చేపట్టబోయేటటువంటి తరుణంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ముజామిల్ ఖాన్ ఐఏఎస్ గారికి ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సార్ని దీవిస్తా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం.